హే గైస్, ప్రజెంట్ జనరేషన్లో హెడేక్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. సో ఎన్ని మెడిసిన్స్ యూస్ చేసినా హెడేక్ అనేది తగ్గట్లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఇలా ఫింగర్కి అయితే రింగ్ అయితే వేస్తారనమాట. ఇది కాపర్తో చేస్తారు. సో ఈ రింగ్ అనేది వేసుకుంటే హెడేక్ అనేది తగ్గుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. సో ఇది ఎక్కడ వేస్తారంటే మీకు అయితే క్లియర్ చెప్తాను, అడ్రస్ చెప్తాను. సో మన కర్నూలులో వచ్చేసి కోల్స్ కాలేజ్ అయితే ఉంది. సో కోల్స్ కాలేజ్కి ఎదురుగా వచ్చేసి ఒక రూట్ అయితే ఉంటుందన్నమాట. సో రైట్ సైడ్లో కాంగ్రెస్ ఆఫీస్ చూడండి. సో ఈ కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక రోడ్ అయితే స్ట్రైట్గా వెళ్తుంది. ఈ రోడ్లో మనమైతే స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోవాలి, ఎక్కడ టర్నింగ్ తీసుకోవద్దండి. ఓకే, సో మనమైతే ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనమైతే ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో షరాబ్ బజార్ అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది. సో రైట్ సైడ్లో వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ షాప్ అయితే మనకు ఉంటుంది అనమాట. సో షరాబ్ బజార్ గుర్తుపెట్టుకోండి. సో రైట్ సైడ్ వెళ్ళకండి, రైట్ సైడ్ వచ్చేసి గోల్డ్ షాప్స్ అయితే ఉంటాయి. అటు వెళ్ళకుండా ఇక్కడికైతే మనమైతే రావాలి. ఇక్కడికి వెళ్ళే ముందు మీరైతే ఒక ఐటెం తీసుకోవాలి. అదేంటంటే ఈ సున్నం డబ్బీలు. ఈ సున్నం అండ్ డబ్బీ వచ్చేసి మనకు బయట షాప్లలో దొరుకుతాయి, చిన్న చిన్నగా ఉంటాయి. 3 రూపీస్ అనమాట దీని కాస్ట్. సో ఇది ఎక్కడ దొరుకుతుందంటే మనకు వచ్చేసి ఇక్కడ రాధాకృష్ణ థియేటర్ అని చెప్పేసి ఉంటుందండి. సో రాధాకృష్ణ థియేటర్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న సందు అయితే ఉంటుంది. ఈ సందులో మనమైతే ముందుకు వెళ్ళాలి. ఈ బొంగుల షాప్స్లు అయితే ఉంటాయి. ఈ బొంగుల షాప్లను దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక మసీద్ అయితే ఉందిగా, ఆ మసీద్ కనిపిస్తుందిగా. దాని పక్కనే ఒక కిరాణా స్టోర్ అయితే ఉంది. ఆ కిరాణా స్టోర్లో మనకు వచ్చేసి దొరుకుతాయి అన్నమాట ఇవి. సో చూసుకోవచ్చు, పక్కనే ఒక కిరాణం షాప్ అయితే ఉంది, రమేష్ కిరాణం జనరల్ స్టోర్ అని చెప్పేసి. సో మీరు ఇక్కడే కొనుక్కోవాలనేది రూల్ లేదు. సో మీరు బయట నుంచి వచ్చేటప్పుడు మీకు దొరకకపోతే ఇక్కడ తీసుకొని చెప్పేసి చెప్తున్నాను. సో ఇవి వచ్చేసి 3 రూపీస్ అనమాట. సో చిన్నవి అయితే 3 రూపీస్, లేదు పెద్దది తీసుకుంటే ఒకటి చాలు. సో ఇవి తీసుకొని డైరెక్ట్గా మనమైతే ఈ షరాబ్ బజార్ దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ అవ్వకండి. సో లోపలికి వెళ్ళకుండా రైట్ సైడ్లో వచ్చేసి గ్రీన్ కలర్ గేట్, చిన్న గేట్ ఉంచండి. ఈ కూల్ డ్రింక్ షాప్ పక్కనే ఈ గ్రీన్ కలర్ గేట్లో స్ట్రైట్గా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఓకే, ఇలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 2 మీటర్స్ పక్కన ఒక చిన్న గేట్ అయితే ఉంటుంది. ఈ గేట్లోకి ఎంటర్ అవ్వాలి. ఈ గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఒక ముస్లిం అన్న ఉంటాడు. సో వాళ్ళే అనమాట ఈ రింగ్ వేస్తారు. వాళ్ళ ఫేస్ చూపిస్తే బాగోదని చెప్పేసి నేనైతే కొంచెం బ్లర్ చేశాను, ఏమనుకోవద్దండి. ఓకే, సో ఫస్ట్ మనం తెచ్చిన సున్నాన్ని అయితే తీసి ఇలా మన చేతిలో పెట్టి ఒక వాటర్ లాంటి లిక్విడ్ అయితే దానికి యాడ్ చేస్తారు. సో దాని నుంచి ఇది రెండు బాగా మిక్స్ అయిన తర్వాత ఒక మంచి హెవీ ఘాటైన స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ అనేది మనము బీట్ చేయాలంటారు. సో మా ఫ్రెండ్ కానీ తమ్ముడు అనమాట వీడు. సో వాడి ఫేస్ చూపించొద్దన్నాడు, అందుకే బ్లర్ చేశాను. సో ఇలా గట్టిగా బీల్చిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనకైతే ఫింగర్కి అయితే రింగ్ అయితే వేస్తారు. దీనికి వీళ్ళు 200 అయితే ఛార్జ్ చేస్తారు. ఈ బ్రో వచ్చేసి ఓన్లీ హెడేకే కాదు, హ్యాండ్స్ పెయిన్ కానీ, లెగ్స్ పెయిన్ కానీ, ఇలా వన్ సైడ్ లాగుతుంది అలా అనుకునే వాళ్ళ కోసం తన నెంబర్ అయితే పెడతాను చూడండి. ఈ నెంబర్కి కాల్ చేసి ఆయన ఉండే టైమింగ్ కనుక్కొని మీరైతే వెళ్ళండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటాడంట.